గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు క్యూ కడుతూనే ఉన్నారు. అనేక పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద బారులు తిడుతున్నారు. ఒకవైపు చెప్పులు కట్టి మరోవైపు భారీగా క్యూ కడుతూ యూరియా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా పిఎస్సిఎస్ల వద్ద భారీగా రైతులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని ఉంచి కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ శాఖ కూడా ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. కానీ రైతులు మాత్రం తాము ఉదయం నుంచి వచ్చాము, ఒకవైపు వానాకాలం కావడం వల్ల పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరితగతిన యూరియా సరఫరా చేస్తే తాము వెళ్ళి కూడా సాగు పనులు చేస్తామని మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ యూరియా సరఫరా కావచ్చు, డిమాండ్ కావచ్చు, కేటాయింపు రాజకీయంగా యుద్ధ వాతావరణం తెరలేపుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు సరైనటువంటి యూరియా కేంద్రం సరఫరా చేయలేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే తాము సరఫరాకు డిమాండ్కు తగ్గ సరఫరా చేశామని చెప్పి కేంద్రం కూడా చెప్తోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే రసీదులు, టోకెన్లు తీసుకొని తాము గంటల పాటు క్యూలైన్లు నిలబడుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు వచ్చారు? మీకు ఎన్ని యూరియా? సార్ 6ంటికి వచ్చాం, బడి పిల్లలతో వచ్చినాం, ముఖం గడకకుంటా. ఇప్పుడు దాకా 2-3 కట్టలు కూడా ఇవ్వట్లేదు సార్. ఒక్క కట్టే ఇస్తున్నారు కూడా, ఆ ఒక్కరికి ఇస్తున్నారు, ఒకరికి ఇవ్వట్లేదు సార్. ఏం చెప్తున్నారు మీరు అడిగినప్పుడు? అధికారులు లైన్ రాలేపో ఇచ్చిన భూమి పత్రాలు పట్ట తీసుకుంటున్నారు సార్. అటే ఇసిరేస్తున్నారు, మళ్ళీ తీసుకోరా అంటున్నారు. మళ్ళీ టైం అయింది, వెళ్ళిపోని నెడుతున్నారు సార్. ఆడోళ్ళకి కూడా ఒక్క కట్ట ఇవ్వట్లే. ఇప్పుడు 6ంటికి వచ్చాం మేము, ఆడోళ్ళు మోగోళ్ళు మొత్తం ఇల్లు వదిలిపెట్టి. ఇప్పుడు దాకా ఒక్క కట్ట కూడా ఇవ్వలే. ఎన్ని బస్తాలు ఇవ్వాలి, ఎన్ని ఇస్తామంటున్నారు సారు? మాకు 5 బస్తా ఇస్తాను, ఒక్క కట్ట ఇస్తున్నారు సార్. ఇచ్చారు అదైనా? ఇయ్యలే సార్. 5 కట్టలు కూడా ఒక్క కట్ట కూడా ఇయ్యలే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేనా సార్? ధర్మతండ మాది, బొమ్మనపల్లి. ఈ రోజు ఇస్తామని చెప్పారా అధికారులు? ఈ రోజు కాదు, 3 రోజుల నుంచి అట్నే చేస్తున్నారు సార్. 3 రోజుల నుంచి ఒక్క కట్ట కూడా ఇవ్వట్లే. ఒక 2కి ఇస్తున్నారు, 3కి ఇస్తున్నారు. అమ్మ అయిపోయింది వెళ్ళిపోండి అంటున్నారు. మీరెక్కడి నుంచి వచ్చారమ్మా? మాకు అసలు ఇవ్వలేదు సార్. ఒక్క రోజు 2 కట్టలు చింతాంచాలిగా మాది ఒక్క కట్ట కూడా ఇవ్వట్లేదు సార్. 3 సార్లు వచ్చాం, 3 సార్లు అట్లా పోయినాం. మేము ఏం పంట వేశారు మీరు? మేము వ్యవసాయం పని చేస్తున్నాం సార్. వ్యవసాయం పని మేము పత్తి వేస్తున్నారా? వరే ఓరి అన్ని ఉంది సార్. తోట కూడా వేస్తున్నాం సార్. మాకు లేని పరిస్థితి. ఎంత అవసరం పడుతుంది యూరియా? ఊరి మాకి 10 కట్టల దాకా అవసరం వస్తుంది. 10 కట్టల దాకా అవసరం పడుతుంది. మీ రసీదు ఏది? ఒకసారి రసీదు చూపించండి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఏ రోజు ఇచ్చారు మీకు టైం? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? ఒడ్డు కూడా గోపెట్టండ. మాకు సేపు అవుతుంది వచ్చి? 6ంటికి వచ్చినాం మేము. ఉదయం 6ంటికి వచ్చారు. 6ంటికి వచ్చి. మరి భోజనం, టిఫిన్? భోజనం లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు సార్. అట్నే ఉన్నాం. మాది భోజనం ఎవరు పెడతారు సార్? మాకు భోజనం ఎవరు లేక 6ంటికి వచ్చిన భోజనం లేదు, ఏం లేదు, అట్నే ఉన్నాం మేము. ఇగో మాకు నెంబర్ రాసి ఇగో. ఇంకెంతసేపు పడుతుంది అంటున్నారు? మరి ఎంతసేపు పడుతుంది అంటున్నారు? ఎప్పుడైతే 40 నడుస్తుందండి, 40 నడుస్తుంది. అట్లా 100 ఒకటే కట్ట ఉన్నాయి. అసలు సరుకు ఉందా లోపల? యూరియా బస్తాలు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఏంటంటే ప్రాబ్లం, సమస్య ఏంటంటే? సమస్య అంటే సార్ ఒకటే కట్ట లేకపోతే ఇవ్వద్దు అన్నాడు. కాబట్టి వాళ్ళు ఇవ్వట్లే. పొద్దున్న వచ్చినాం సార్, మొత్తం ఉన్నాయి కానీ ఇవ్వట్లే. రైతుకు ఊరి ఇవ్వట్లే. బయట ప్రభుత్వం అనుకుంటున్నా కానీ మాకు రైతుకు మాత్రం ఒక్క కట్ట కూడా ఇవ్వట్లే. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతం లోపల యూరియా ఉన్నప్పటికీ, సరైనటువంటి నిల్వలు ఉన్నప్పటికీ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. బ్రదర్, అసలు ఉన్నదా యూరియా? ఉందా సార్? యూరియా ఉందా? సరిపడా నిల్వలు ఉన్నాయా? రైతులకు సరిపడా నిల్వలు ఉన్నాయా? 225 ఉన్నాయండి. ఇక్కడ 225 మందికి ఇచ్చే అంత ఉన్నాం. రిక్వైర్మెంట్ అంటే ఎంత ఉంది అండి? అంటే మరి ముందుగానే చెప్పారంటున్నారు, 3 రోజుల నుంచి చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఇవ్వట్లేదు. 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయండి, ఇస్తూనే ఉన్నాం. అక్కడ ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాం. అక్కడ వచ్చి తీసుకుంటున్నారు, ఇక్కడ వచ్చి తీసుకుంటున్నారు. కేవలం ఒక రైతుకి ఒకటే కట్ట ఇస్తున్నారా ఎట్లా? మనకి బ్యాగులు సరిపడా రాలేదు. 225 కట్టలు వస్తే ముందస్తుగానే మీరు రిక్వైర్మెంట్ చెప్పలేదా పై అధికారులకి? ఇంత డిమాండ్ ఉంది కింద. వస్తున్నాయి, చెప్పామండి, వస్తూనే ఉన్నాయి. సరఫరాలో జాప్యమా లేదంటే నిల్వలే లేవంటారా? తెలియదండి, పై వాళ్ళు మనకు తెలియదు కదా. మనం ప్రస్తుతం పిఎస్సిఎస్ వద్ద మాత్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. కేవలం ఒక్కో రైతుకు ఒక్క బస్తా యూరియా బస్తాను మాత్రమే ఇస్తున్నామని చెప్తున్నారు. పైనుంచి వచ్చినటువంటి సరఫరా మేరకు మేము కేటాయింపు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ చాలామంది రైతులు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోడౌన్లో నిండా
సరుకు ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్నాం యూరియా సరుకు అంతా కూడా లోపల గోడౌన్లో ఉంది. కానీ రైతులకు మాత్రం కేవలం ఒక కట్టె మాత్రమే ఎందుకు ఇస్తున్నారంటూ ప్రస్తుతం రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తుందంటూ కూడా ప్రస్తుతం రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లా సార్ మనిషికి ఒక్కొక్కటి ఇస్తుండు ఇంతగా 100 అట్లా అట్లా ఉంది సార్. 6 వచ్చినావు మనిషి ఒక్క కట్ట ఇన్ని కట్టాలు ఉంచుకొని అసలు ఇవ్వట్లేదు సార్. మాకు లేనిపోయిన బాధలు పెట్టండి సార్. ఈ లంచ కొడుకు కలిసి మాకేం సుఖం లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిన సౌకర్యం దొరికింది, మాకు మంచిన దొరికింది. కానీ ఈ లంచ కొడుకు గెలిచిన మాకు ఎంత మోసం చేస్తుంది సార్. మేము ఎట్లా బతకాలి? ఏం పిల్లలు విడిచిపెట్టి మేము పొద్దున వచ్చి చీకటితో వచ్చినాం. ఈ సేవలు చేస్తున్నాం మేము. మీరు పిఎస్సిఎస్ సిబ్బంది అండి? ఏంటి సమస్య ఏంది అసలు? ఏం జరుగుతుంది? సమస్య అంటే మార్నింగ్ క్యూ కట్టారు వాళ్ళు. ఒకటి క్లారిటీ ఇవ్వండి, సరిపడా నిల్వలు ఉన్నాయా లేదు? ఉన్నాయి కానీ వాళ్ళు లైన్లో ఉండి తీసుకోవట్లేదు. లైన్లో ఉండి తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోమంటారు? లైన్లో ఉండకుండా గొడవ చేస్తున్నారు. మీరు టోకెన్స్ ముందుగానే ఇష్యూ చేస్తారు కదా, సో టోకెన్ బై టోకెన్ ఇష్యూ చేయొచ్చు. చేశారు. సురేందర్ సార్ వచ్చిన తర్వాత చేశారు. ఫస్ట్ ప్రతాప్ సార్ ఉన్నప్పుడు చేయలేదు. రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా? ఈ గ్రామానికి ఇన్ని కేటాయించాలి, ఈ గ్రామానికి ఇన్ని కేటాయించాలని మీకు ఏమైనా ఒత్తిడి ఉందా పైన? లేదు వాళ్ళు పొద్దున మార్నింగ్ వచ్చారు. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి ఈ లేడీస్ వీళ్ళందరూ వచ్చామని చెప్తున్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు ఇష్యూ వాళ్ళు లైన్లో లేరు, తోసుకుంటాను. టోకెన్ మీరు ఆల్రెడీ ఇష్యూ చేస్తారు కదా, లైన్లో ఉన్నా లేకున్నా 115, 116 నెంబర్ అని కూడా అది సురేందర్ సార్ వచ్చిన చేశారు. అది అంతకుముందు వీళ్ళకు మామూలుగా ఎవరు లేరు, అక్కడ పోలీసు వాళ్ళు కూడా లేరు. వీళ్ళు ఉదయం 6 గంటలకు వచ్చారా లేదా? వచ్చారు. 6 గంటల నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది కదా టైం. సార్ వాళ్ళ తర్వాత లైన్లో తోసుకోవడం చేశారండి. తోసుకున్నారు. ఒక్కరికి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? ఒక్కరికి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? యూరియా 2, నానో 2 అవైతే 3 ఇస్తున్నారు. నవరత్న కానీ, డిఏపి కానీ, 28 కానీ. సరిపడా నిల్వలు ఉన్నాయి కానీ రైతులు మీకు సహకరించట్లేదు అంటారు అంతే? అంటే క్యూలో లేకపోవడం వల్ల లేట్ అయింది. క్యూలో వెళ్ళిపోవడం వల్ల లేట్ అయింది. కానీ సరిపడా నిల్వలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఎన్ని అడుగుతా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఇస్తారు. వాళ్ళు ఎన్ని అడిగినా మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక 5, 6 అయినా ఇస్తారు. అంటే ల్యాండ్ని బట్టి ల్యాండ్ బట్టే 5 ఎకరాలు ఉంటే సాగును బట్టే మీరు యూరియా బట్టి ల్యాండ్ని బట్టి 5 ఎకరాలు ఉంటే ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 15 ఎకరాలు ఉన్నాయి సార్. పాస్ పుస్తకం ఉందా? ఉంది. ఇస్తారండి మాకు ఎన్ని రిక్వైర్మెంట్? అక్కడ సార్ ఉంటాడు, ప్రతాప్ సార్ ఉంటాడు. మీరు చెప్పారు కదా ఇప్పటిదాకా. మేమండి గోడౌన్ ఇన్ఛార్జే అండి. గోడౌన్ ఇన్ఛార్జే అది రాసి. ఓకే, నేను ఏమంటున్నా అంటే గోడౌన్ ఇన్ఛార్జే, కానీ ఆమెకు సాగును బట్టి మీరు యూరియా సప్లై చేయాలి కదా. ఆమెకు 15 ఎకరాలు ఉందట. 6 యూరియా కట్టలు అమ్మ నీకు అవసరం? 10 యూరియా కట్టలు మీరు ఇవ్వగలరా? 10 అంటే అక్కడ సార్ ఒప్పుకోవాలండి. సార్ మీరే చెప్పారు కదా సాగు సరిపడా యూరియా సప్లై. ఆడ సార్ రాసిన స్లిప్ను బట్టి మేము ఇక్కడ నుంచి జారీ చేస్తూ ఉంటాం. బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. స్లిప్ తెచ్చుకుంటే స్లిప్ చేసుకున్న వాళ్ళకి దేన్ని బట్టి స్లిప్స్ రాస్తున్నారు? ల్యాండ్ని బట్టి. ల్యాండ్కి సరిపడా యూరియా మీరు సప్లై చేస్తారా? చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆమెకు 15 ఎకరాలు ఉన్నది, 10 యూరియా కట్టలు కావాలి, మీరు సప్లై చేయాలి. 10 అంటే సార్ ఒప్పుకోవాలి, మనకేం తెలుసు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ సిబ్బంది నిర్వాహకం మనం స్పష్టంగా చూస్తున్నాం. గోడౌన్లో సరిపడా నిల్వలు ఉన్నాయి కానీ రైతులు సహకరించట్లేదని చెప్తున్నారు ప్రస్తుతం పిఎస్సిఎస్ సిబ్బంది. ఎందుకంటే ఒక్కో సాగు పరిమితిని బట్టి మనం యూరియా సప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ముందస్తుగా వ్యవసాయ శాఖ కూడా ప్రతి ఏటా కూడా ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ద్వారా నివేదిక పంపించాల్సి ఉంటుంది. ఏ పిఎస్సిఎస్ల ద్వారా ఎంత డిమాండ్ అవసరం పడుతుందనే దాన్ని బట్టి సప్లై, డిమాండ్ కావచ్చు, కేటాయింపు జరుగుతుంది. ప్రస్తుతం ఏం చెప్తున్నారు? బయట మొత్తం అమ్ముకుంటాను, బ్లాక్లలో మొత్తం వీటిని కట్టాలి, సగం దింపుతాను, సగం లోడ్ అంతా బయట ఎక్కడ అమ్ముకుంటాను. పిఎస్సిఎస్ల వద్ద మీకు ఎంత ఒక కట్ట ఎంత ధర పడుతుంది? గంట ఇప్పుడు 261 రూపాయలు అసలు రాసింది ధర. ఇక్కడ 300కి అమ్ముతాను. మరి ఏంది పరిస్థితి? బయట మీకు దొరుకుతుందా యూరియా? బయట అసలు దొరకట్లేదు. బయట దొరుకుతుందేమో కానీ అది మనకు సంబంధం లేదు. అది వాళ్ళకి సంబంధించుకున్న దళారులు వాళ్ళు మొత్తం చూసుకుంటారు. అది మనకు సంబంధం లేదు. మళ్ళీ 3 గంటల సేపు వేస్తారంట. మళ్ళీ వచ్చిన వాళ్ళు పొద్దుగాల నుంచి లైన్లో నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు నిలబడ్డ వాళ్ళంతా 6 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా నిలబడి చూస్తున్నారు. ఇప్పటికీ వీళ్ళందరికీ కాదన్న, పొద్దున్న 6ంటికి వచ్చినాం. 6ంటికి వచ్చినప్పుడు ఇప్పుడు 3ంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు వరకు ఒక 30 గంటలు అయిపోయినాయి. మిగతా గంటలు ఇక్కడ ఉంటాయి కదా. మాకు 70 నెంబర్ వచ్చింది. 70 నెంబర్ వచ్చినప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న రమ్మంటున్నారు. చాలా మంది క్యూ లైన్ లో సరిగ్గా ఉండట్లేదు, మాకు సహకరించట్లేదు. 2 గంటల వరకు మేము నిలబడితే వాళ్ళు తోసేస్తున్నారు. తోసేసి ఎట్లా అన్న, ఎవరినైనా పిలవాలి, మంచి క్యూలో నిలబడి ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు ఎవరు వచ్చారు, 2-3 వచ్చి మీరు వెళ్ళిపోండి అమ్మా, మేము ఇయ్యము, మీరు ఇట్లా చేస్తే ఇయ్యము. ఇప్పుడు
కొందరు ముసలు ఉన్నారన్న, వాళ్ళు ఇప్పుడు పొద్దున 6ంటికి వచ్చారు. 6ంటికి వచ్చి కాదా 6ంటికి వస్తారన్న, 6ంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతారన్న, మళ్ళీ రేపు పొద్దున 6ంటికి వస్తారు. వాళ్ళకి టోకెన్ రాదు. ఇట్లా ఒక 10 రోజులు ఇట్లా తిరుగుతూనే ఉంటారన్న. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తున్నారు పిఎస్సిఎస్ సెంటర్? వీళ్ళు 9, 10ంటికి ఓపెన్ చేస్తారన్న. మేము 6ంటికి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాము. ప్రస్తుతం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి ఆ తర్వాత 3 గంటలకే క్లోజ్ చేస్తున్నారు పిఎస్సిఎస్ సెంటర్లు అంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మేము సాయంత్రం 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు వెయిట్ చేస్తున్నాం. ఒకవైపు టిఫిన్లు చేయకుండా, టీలు తాకుండా, భోజనాలు చేయకుండా కూడా యూరియా కోసం ప్రస్తుతం పిఎస్సిఎస్ కేంద్రాల వద్దే తాము నిలబడి ఉన్నా తమకు ఇప్పటివరకు కూడా యూరియా కట్టలు ఇవ్వలేదంటూ పిఎస్సిఎస్ సిబ్బందిపై ప్రస్తుతం ఆరోపణలు, విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్పష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క రైతుకు సాగు చేసినటువంటి ఎకరాలకు సరిపడా యూరియా కట్టలు ఇవ్వాల్సిందేనని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికీ ఈ అంశం రాజకీయ దుమారంగా కూడా మారింది. ఒకవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరస్పరం ఒకరికొకరు నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం స్పష్టంగా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా సరిగ్గా అందలేదని, మరోవైపు తక్కువ మొత్తంలో మాత్రమే యూరియా క్షేత్రస్థాయికి చేరుకుందని చెప్తున్నారు. ఇది కేంద్రంపైనే ఈ సమస్య పరిష్కారం కేంద్రం చేతిలో ఉందని చెప్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి నివేదికల ఆధారంగానే తాము రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు యూరియా సప్లై చేస్తామని చెప్తుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ యూరియా సరఫరా, కేటాయింపు, డిమాండ్లు మాత్రం చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళ ఇప్పుడు ఉదయం RTV భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. For latest updates on India Pakistan, download RTV Live app